రెడ్ బుక్ అంశంపైన నారా లోకేష్ కు సిఐడి నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారంటూ ఏసీపీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు సూచించడంతో లోకేష్ కు వాట్సాప్ లో నోటీసులు పంపారు సిఐడి అధికారులు. నోటీసులు అందుకున్నట్లుగా వాట్సాప్ లో రిప్లై ఇచ్చారు నారా లోకేష్. అయితే ఈ కేసు విచారణను ఇప్పటికే జనవరి 9కి వాయిదా వేసింది ఏసీపీ కోర్టు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, దీనిపైన ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? గురు నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టి అధికారుల మీద కొన్ని విమర్శలు, అంటే ప్రధానంగా సిఐడి అధికారుల మీద విమర్శలు చేయడం జరిగింది. అందులో భాగంగా కోర్టు ఆయనకి నోటీసులు కూడా, కోర్టు పర్మిషన్ తో సిఐడి నోటీసులు ఇచ్చింది. అయితే ప్రధానంగా ఏంటంటే చంద్రబాబుని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళందరికీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము. వాళ్ళ పేర్లన్నీ కూడా రెడ్ బుక్ లో రాశాము, కేసును ప్రస్తావిస్తూ చెప్పారు. కాబట్టి సిఐడి తీసుకుంది. లీగల్ గా కేసులు పెట్టేటప్పుడు రెడ్ బుక్ లో రాయడం, చర్యలు తీసుకోవడం ఇవన్నీ కూడా కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు స్కిల్స్ కేసులో. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని సిఐడి కోర్టును ఆశ్రయించింది. ఏసీబీ కోర్టు దీనికి సంబంధించి లోకేష్ కి నోటీసులు ఇవ్వాలని కూడా చెప్పింది. వచ్చే నెల మొదటి వారానికి ఇది వాయిదా వేయడం జరిగింది. అంటే ఇది చట్ట ఉల్లంఘన కింద. యాక్చువల్ గా ఏంటంటే అధికారుల మీద కేసులు పెడతాము, రెడ్ బుక్ లో అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నాం అంటే చట్టాలు ఉల్లంఘించినట్టు సిఐడి ప్రధానంగా పేర్కొంది. కాబట్టి మరి లోకేష్ మీద తదుపరిగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది కొంత చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. కేసు డీల్ చేసేటప్పుడు కోర్టులో కేసులు ఉన్నప్పుడు సహజంగా న్యాయమూర్తులు కానీ, న్యాయ వ్యవస్థను కానీ, లేకపోతే ఆర్గనైజేషన్స్ కానీ కించపరుస్తూ, అధికారులను కానీ కించపరుస్తూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కానీ దానికి భిన్నంగా నారా లోకేష్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం, అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఎవరైతే అన్యాయంగా కేసులు పెట్టారో అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం, ఇవన్నీ కూడా కోర్టు ఉల్లంఘన కింద, చట్ట ఉల్లంఘన కింద వస్తాయి. కాబట్టి కోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి నెక్స్ట్ విచారణ తర్వాత లోకేష్ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూడాల్సి ఉంది. గురు అయితే ప్రసన్న, మరోపక్క రెడ్ బుక్ అనేది అవాస్తవం అని, దీనిపైన ఎలాంటి ఆధారాలు లేవని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. దీన్ని ఏసీబీ కోర్టు ఎలాగ తీసుకోబోతుంది, ఎలా విచారించబోతుంది? అంటే రెడ్ బుక్ అవాస్తవం అంటే ఆయన మీటింగ్ లో రెడ్ బుక్ ని చూపెడుతున్నారు. అది రెడ్ కలర్ లోనే ఉంది. మన యోగంలో కూడా మనకి చూపించారు. పాదయాత్రలో కూడా రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటామని ఉన్నారు. దాని అవాస్తవం అని రాజకీయంగా చెప్పినా కూడా అధికారులు దాన్ని సీరియస్ గానే తీసుకున్న పరిస్థితి మనకి కనిపిస్తోందని మరి చెప్పుకోవచ్చు. జనరల్ గా ఏంటంటే పొలిటికల్ కామెంట్స్ రకరకాలుగా వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన రాజకీయపరమైన విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కానీ టెక్నికల్ గా, టెక్నాలజీ పరంగా చూస్తే కనుక కోర్టులో కేసులు ఫైల్ అయినప్పుడు ఆ కేసుల గురించి ఎలాంటి కామెంట్స్ ప్రధానంగా చేయకూడదు. కాబట్టి దీన్ని చట్ట ఉల్లంఘన కింద తీసుకునే సిఐడి అధికారులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కాబట్టి కోర్టు దీన్ని వాయిదా వేసింది. నోటీసులు ఇమ్మని కూడా చెప్పింది. మరి ఆ నోటీసులు వాట్సాప్ లో పంపింది. వాట్సాప్ లో అందుకున్న రిప్లై కూడా లోకేష్ ఇచ్చారు. కాబట్టి ఆ నోటీసులకు ఏ రకమైన సమాధానం చెప్తారు, రెడ్ బుక్ కు సంబంధించి లోకేష్ వివరణ ఏ రకంగా ఉంటుంది, నిజంగా రెడ్ బుక్ లో పేర్లు రాశారు, ఇవన్నీ కూడా లోకేష్ ఇచ్చే వివరణను బట్టి తదుపరి కోర్టు తీసుకునే చర్యల మీద కూడా ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. గురు థ్యాంక్ యూ ప్రసన్న.